అసలుకి మావోయిజం ఎందుకు పుట్టుకొచ్చింది, దీనికి పరిణామాలు ఏంటి, వీళ్ళు ఎందుకు చర్చలకు వస్తున్నాం అని దాని మీద ఒక అంటే కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ తీసుకోవాలి. తీసుకోకుండా అబ్బడి దిబ్బడిగా అంటే ఎదురు వస్తే నేను ఈరోజు చంపేయకపోతే రేపు నాది మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా నిన్న జరిగిన ఎన్కౌంటర్ దానికి నిదర్శనం. కాబట్టి ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రజలు డెమోక్రటిక్ సిస్టంలో ఎన్నుకున్నారు. గతంలో 50-55 ఏళ్ళ నుండి ప్రభుత్వాలు ఎవరైతే ఏలారో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో రాజ్యాంగం అనేది అమలు జరగకపోవడం చేతనే ఈ అసమానతలు అనేది పెరుగుతూ వచ్చింది. ఈ అసమానతలను తగ్గించేటందుకు మరొక జాతీయ పార్టీ ఇట్లా ఉపయోగపడతాయి అన్నట్టుగా బీజేపీని తీసుకురావడం జరిగింది. కానీ బీజేపీ ఈరోజు 14 ఏళ్లలో ఏదైతే 2014 నుండి ఈ రోజు వరకు కూడా ఉన్న వాళ్ళ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టానికి వ్యతిరేకంగా ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళే భారత సంస్కృతి గురించి మాట్లాడతారు, వాళ్ళే భారత ఆచార వ్యవహారాల గురించి మాట్లాడతారు. ఒక వ్యక్తి వచ్చినప్పుడు, ఒక వ్యక్తికి నష్టం జరుగుతున్నప్పుడు వచ్చిన వ్యక్తిని, ఆ వ్యక్తిని ఎలా ఆదరించాలనేది ఇండియన్ కల్చర్లో ఉందని మీరే చెప్తారు. అంటే కంప్లీట్గా కల్చర్కి వ్యతిరేకంగా ఈరోజు నువ్వు తీసుకున్నటువంటి స్టెప్ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అసలు రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నట్టుగా ఉంది ఈరోజు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని రివ్యూ చేసుకోవాలి.